వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో రామరాజ భూషణుని వచనమైన వసు చరిత్ర గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాము. మహాభారతంలో కొన్ని వాక్యాలలో ఉన్న వసురాజు కథను రామరాజ భూషణ కవి తీసుకొని 6 అశ్వాసాల ప్రబంధంగా రచించాడంట. ఏంది, మహాభారతంలో కొన్ని వాక్యాల్లో ఉన్న వసురాజు కథను రామరాజ భూషణ కవి తీసుకొని 6 అశ్వాసాల ప్రబంధంగా రచించాడు. ఉపరిచర వసువు అనే రాజు ఉన్నాడు. ఎవరు? ఉపరిచర వసువు అనే రాజు శుక్తిమతి నదిని అడ్డగించిన కోలాహల పర్వతాన్ని వసురాజు తన కాలుతో ఎగమీటినాడు. శుక్తిమతి కోలాహలుల కూతురు గిరికను వివాహమాడినాడు అని మహాభారతంలో ఉన్న మూలకథ. ఈ కథలో రామరాజ భూషణుడు తన అపూర్వ కల్పనాశక్తిని జోడించి చక్కని ప్రౌఢమైన శైలిలో వసుచరిత్ర ప్రబంధాన్ని రచించాడు. కవి పరిచయం, కావ్య పరిచయం. వసుచరిత్ర ప్రబంధాన్ని రామరాజ భూషణుడు అనే కవి రచించాడు. వసుచరిత్రను ఎవరు రచించారు? రామరాజ భూషణుడు. అతని అసలు పేరు భట్టుమూర్తి. ఆయన కావ్య అలంకార సంగ్రహం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఈయన కావ్య అలంకార సంగ్రహం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని కూడా రచించాడు. అయితే ఈ రచనని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే ఓబయ్య నరసరాజుకి అంకితం ఇచ్చాడు. ఈ ఓబయ్య ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాజుకు మేనల్లుడు. ఆ విధంగా మూర్తి కవికి రామరాజుతో పరిచయం ఏర్పడింది. భట్టుమూర్తి కవితా ప్రతిభకు మెచ్చి రామరాజ అతనిని సత్కరించాడు. అప్పటి నుంచి ఆ కవి రామరాజ భూషణుడు అనే బిరుదునామంతో ప్రసిద్ధికెక్కాడు. రామరాజ భూషణుడు వసుచరిత్ర అన్న ప్రౌఢ ప్రబంధాన్ని రచించి రామరాజకు అంకితం ఇవ్వదలిచాడు. ఈయన రామరాజ భూషణుడు వసుచరిత్ర అన్న ప్రబంధాన్ని రచించి ఎవరికి అంకితం ఇవ్వాలనుకున్నాడు? రామరాజుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇంతలో ఏమైంది? క్రీస్తుశకం 1564లో తల్లికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ రామరాజు మరణించాడు. విజయనగర సామ్రాజ్యం వైభవం నశించిపోయింది. ఆ తర్వాత పెనుకొండను రాజధానిగా చేసుకొని రామరాజ తమ్ముడు తిరుమల దేవరాయలు క్రీస్తుశకం 1570లో రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. దాదాపు ఆ కాలంలోనే రామరాజ భూషణుడు వసుచరిత్రను తిరుమల రాయలకు అంకితం చేశాడు. ఈయన వసుచరిత్రని రామరాజుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పుడే తల్లికోట యుద్ధం జరిగి ఆ యుద్ధంలో రామరాజ మరణించాడు. మరణిస్తే అతని తమ్ముడైన తిరుమల దేవరాయలకి అంకితం ఇచ్చాడు. ఆ తర్వాత రామరాజ భూషణుడు శ్రీరామునికి అంకితంగా హరిశ్చంద్ర నలోపాఖ్యానము అన్న ద్వద్ది కావ్యాన్ని రచించాడు. ఇందులో హరిశ్చంద్రుని నలుని కథలు జోడించి శ్లేష సహాయంతో 2 అర్థాలు వచ్చేటట్లు రచించాడు. ఎవరెవరి కథలు జోడించాడు? హరిశ్చంద్రుని నలుని కథలు జోడించి శ్లేష సహాయంతో 2 అర్థాలు వచ్చేటట్లు రచించాడు. ప్రబంధ యుగంలో ప్రౌఢమైన ప్రబంధాన్ని రామరాజ భూషణుడు రచించాడు. పెద్దన్న మనుచరిత్ర తెలుగులో మొదటి ప్రబంధం ఎవరు? పెద్దన్న రాసిన మనుచరిత్ర. దానిని కవి చాలా సరళమైన శైలిలో, అలంకార భూషితమైన శైలిలో రచించాడు. పెద్దన్నది వైదర్భి శైలి, కందలి పాకంలా ఉంటుంది. కందలి పాకం అంటే అరటిపండు తొక్కును తీసి పండు మాధుర్యాన్ని ఆస్వాదించినట్లు. ప్రబంధ యుగంలో విజయనగర సామ్రాజ్యంలో రచింపబడిన ప్రబంధం వసుచరిత్ర. రామరాజ భూషణుడు అనేక శాస్త్రాలలో పండితుడు. తన పాండిత్య వైభవాన్ని ప్రదర్శిస్తూ కఠినమైన శైలిలో వసుచరిత్రను రచించాడు. ప్రతి పద్యంలో శ్లేషాలంకారాన్ని ప్రయోగించాడు. పద్య గద్యమైన శైలిలో రచింపబడిన వసుచరిత్రలోని గద్యం కూడా ప్రౌఢంగా శ్లేషమయంగా ఉంది. ప్రతి పద్యంలో 1 కంటే ఎక్కువ అలంకారాలను ప్రయోగిస్తూ కవి రచించాడు. మహాభారతంలో చిన్న కథను తన ప్రతిభతో ప్రబంధ కథగా పెంచి
పోషించి రచించాడు. వసు చరిత్రలో ఏ రసం ప్రధానం? శృంగార రసం ప్రధాన రసం. అయితే అక్కడక్కడ వీర అద్భుత రసాలను కూడా కవి పోషించాడు. చక్కని సన్నివేశాలను కల్పించి రామరాజ భూషణుడు వసు చరిత్రను రచించాడు. పాత్రల చిత్రణ, సంభాషణలు, అష్టదశ వర్ణనలు అనబడే నాయక వర్ణన, ప్రకృతాది వర్ణనలు కవి కావ్యంలో ఔచితీమంతంగా రచించాడు. కథాకథనంలో నాటకీయతను ప్రవేశపెట్టాడు. చరిత్ర, నైషధం, శాకుంతలాది కావ్యాల్లో నాటకాలలోని కథాకథనాన్ని అనుకరించిన ఎక్కడా రామరాజ భూషణుని మౌలికమైన ప్రతిభకు లోటు రాలేదు. తన కల్పనలు ఎక్కడ అనుకరణలుగా కనిపించకుండా ప్రతిభావంతంగా రామరాజ భూషణుడు ప్రబంధాన్ని రచించాడు. రామరాజ భూషణునికి సాహిత్య రసపోషణ అనే బిరుదు ఉంది. దాన్ని సార్థకతం చేస్తూ కవి రసపోషణ చేస్తూ వసు చరిత్రను ఒక ప్రౌఢ ప్రబంధంగా రచించాడు. నన్నయ్యతో ఆరంభమైన సరళమైన తెలుగు రామరాజ భూషణునిలోని శ్లేషాది అలంకారాలతో, ప్రౌఢమైన పదప్రయోగాలతో క్లిష్టతను సంతరించుకుంది. రామరాజ భూషణుని శైలి గాఢరీతిలో సాగింది. నారికేల పాకంలా ఉంటుంది. కొబ్బరికాయ పైపీచు తీసి గట్టిగా ఉండే పెంకును పగలగొట్టినప్పుడు నారికేల జలాన్ని తాగడము, తీయని కొబ్బరిని తినడం జరుగుతుంది. ఆ విధంగా రామరాజ భూషణుడు ప్రయోగించిన పదాలను, అలంకారాలను ఛేదించి తెలుసుకున్నప్పుడు అతని కవితా మాధుర్యాన్ని, పాండిత్య ప్రకర్షణను ఆస్వాదించగలుగుతాము. నన్నయ్యలో బాల్యావస్థలో ఉన్న తెలుగు శైలి రామరాజ భూషణులో ప్రౌఢావస్థను చేరుకుంది. తర్వాత వచ్చిన ప్రబంధాలకి వసు చరిత్ర ఒరవడి పెట్టింది. దాంతో ప్రబంధయుగం తర్వాత రచింపబడిన ప్రబంధాలు పిల్ల వసు చరిత్రగా పిలువబడ్డాయి. రామరాజ భూషణుడు సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం కలవాడు. అశ్రుకవిత్వం చెప్పగలవాడు. ఛందస్సు, అలంకార శాస్త్రాలు, రత్నశాస్త్రం, సంగీత శాస్త్రాదులను క్షుణ్ణంగా తెలిసినవాడు. ఎన్నో పద్యాలను అలంకార కల్పనలో తన శాస్త్ర పాండిత్యాన్ని ప్రదర్శించాడు. సంస్కృత సాహిత్యంలో నైషధ మహాకావ్యాన్ని విద్వౌషధం అంటారు. అటువంటి వసు చరిత్ర శ్లేషభరితమైన శబ్దశక్తి, మూలమైన ధ్వన్యార్థాలతో కూడిన వసు చరిత్రను అర్థం చేసుకోవాలంటే వాఖ్యానం కావాలి. క్రీస్తుశకం 1750లో వేములవాడ వాసి అయిన రాజేశ్వరి స్వామి భక్తుడైన సోమకవి వసు చరిత్రకు విద్వజనరంజని అనే పేరుతో వాక్యాన్ని రచించాడు. ఈ వసు చరిత్రకి ఎవరు వాఖ్యానం రచించారు? సోమకవి. ఏ పేరుతో? విద్వజనరంజని అనే పేరుతో వాఖ్యానము రచించాడు. దీనిని శేషాది రమణ కవులు సంపాదించిన మూల వాఖ్యానం నష్టమైన చోట సవరించారు. దానిని ఆధునిక కాలంలో వావిళ్ళవారు ప్రచురించారు. బ్రౌన్ కూడా ములపాక బుచ్చయ్య శాస్త్రి చేత వసు చరిత్రకు వాఖ్యానం రచింపచేశాడు. అది బ్రౌన్కే అంకితం, కానీ అది ప్రచురింపబడలేదు. ఆ తర్వాత జూలూరి అయ్యప్ప శాస్త్రి వసు చరిత్ర ప్రతిపదటీకాను రచించాడు. క్రీస్తు శకం 1844 ఇది ముద్రితం, కానీ అలభ్యం. ఆధునిక కాలంలో సంగీత సాహిత్యవేత్త శిష్ట కృష్ణమూర్తి వసు చరిత్రకు వాఖ్యానం రాశాడు, కానీ అది అలభ్యం. వసు చరిత్రకి విపుల వాక్య రచించారు. ఆధునిక కాలంలో మనువసు ప్రకాశిక విమర్శనము, వసు చరిత్ర విమర్శనము, మనువసు చరిత్రల తులనాత్మక పరిశీలనము వంటి విమర్శ గ్రంథాలు వసు చరిత్ర రచనా రహస్యాలు విప్పి చెప్పుతూ వచ్చాయి. వసు చరిత్రను కాళహస్తి కవి యథాతథంగా 6 ఆశ్వాసాల కావ్యంగా సంస్కృతంలో అనువదించారు. సంస్కృతంలో అనువదించింది ఎవరు? కాళహస్తి కవి. ఎన్ని ఆశ్వాసాలు? సేమ్ 6 ఆశ్వాసాలు. ఒక తెలుగు కావ్యము సంస్కృతంలోకి అనువదింపబడడం ఒక గొప్ప విశేషం. పేరుసూరి కవి వసు చరిత్ర ప్రబంధాన్ని వసుమంగళ నాటకం అనే పేరుతో నాటకంగా రచించారు.
నాటకంగా రచించింది పేరు సూరకవి. దీన్ని వసుమంగళ నాటకం అనే పేరుతో రచించాడు. రామరాజ భూషణుడు పెద్దన్నకి సాహిత్య శిష్యుడు అంటారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారని అష్టదిగ్గజ కవులలో రామరాజ భూషణుని పేరును చెప్పారు. కానీ అప్పటి రామరాజ భూషణుడు వయసులో చిన్నవాడు అని చెప్పాలి. రామరాజ భూషణుడు పెద్దన మనుచరిత్ర వంటి ప్రబంధం రాయాలనుకున్నాడేమో. కొన్ని చోట్ల మనుచరిత్రలో కథా సన్నివేశాలను అనుకరిస్తూ రచించాడు. కానీ అవి అనుకరణలుగా కనిపించవు. రామరాజ భూషణుని ప్రతిభ అటువంటిది. మొత్తం మీద మనుచరిత్ర మొదటి ప్రబంధం అయితే వసుచరిత్ర ప్రబంధ ప్రక్రియను పరకాష్ఠకు చేర్చిన ప్రౌఢ ప్రబంధం. వసుచరిత్రలో శ్లేష చమత్కారాన్ని పరిచయం చేయడానికే ఈ గద్య భాగాలని మీ పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది. కథా పరిచయం. మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య 12 పద్య గద్యాలలో రచించిన ఉపరిచర వసు అనే రాజు కథను తీసుకొని రామరాజ భూషణుడు అద్భుత కల్పనా శక్తితో పెంచి వర్ణనలు చేర్చి 6 ఆశ్వాసాల ప్రబంధంగా 800 పద్య గద్యాలలో శ్లేష ధ్వని చమత్కారాలతో అనితర సాధ్యంగా రచించాడు. వసురాజు చేదీ దేశపు రాజు. అతని రాజధాని నగరం అధిష్టానపురం. ఏంటిది? అధిష్టానపురం. ఆ పురం సమీపంలోనే శుక్తిమతి అనే నది ప్రవహిస్తుంది. ఏ నది? శుక్తిమతి నది దగ్గరలో కోలాహల పర్వతం ఉంది. ఓసారి కోలాహల పర్వతం నది ప్రవాహాన్ని అడ్డగించడంతో వరదలు ముంచెత్తాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పుడు వసురాజు పోయి తన కాలి కొనగోటితో కోలాహల పర్వతాన్ని ఎగమీటి ప్రజలను వరదల నుంచి రక్షించాడు. వసురాజు పరాక్రమానికి ఇంద్రుడు మెచ్చి అతనితో స్నేహబంధం పెట్టుకున్నాడు. వసురాజు ఘనకార్యానికి సంతోషించి ఇంద్రుడు ఒక దివ్య విమానాన్ని బహుకరించాడు. ఆ విమానంలో ఇంద్రలోకానికి రాకపోకలు చేస్తూ వసురాజు స్నేహితుడైన ఇంద్రుడిని దర్శించేవాడు. ఆకాశంలో విమాన సంచారం చేసేవాడు. కాబట్టి అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చిందని మహాభారతంలో చెప్పబడింది. కోలాహల పర్వతాన్ని వసురాజు తన కేలీ పర్వతంగా చేసుకున్నాడు. వసంత ఋతువు ఆగమనం జరిగింది. వసురాజు వనపాలకుల ఆహ్వానంతో తన స్నేహితుడు విదూషకునితో కోలాహలం మీద సంచారం చేయడానికి పోతాడు. అక్కడ మధురమైన గానం వినిపించి ఆ దిశగా పోతే ఒక అందమైన కన్య కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసి వసురాజు ఆమెను ప్రేమిస్తాడు. మునివేషంలో విదూషకుడు ఆ కన్య దగ్గరికి పోయి పలకరిస్తాడు. ఆమె చెలికత్తెల ద్వారా ఆమె శుక్తిమతి కోలాహలుల కూతురు గిరిక అని తెలుస్తుంది. గిరిక తల్లిదండ్రులు ఎవరు? శుక్తిమతి కోలాహలులు. ఈ సందర్భంలో గిరిక సఖి ఎవరు? మంజువాణి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. శుక్తిమతి కోలాహలుల వృత్తాంతాన్ని వినిపిస్తుంది. శుక్తిమతి కోలాహలుల వృత్తాంతాన్ని వినిపిస్తుంది. శుక్తిమతి అనేది నది, కోలాహలుడు పర్వతం. వారి మధ్య జరిగిన ప్రేమ వృత్తాంతాన్ని కవి ఒక స్త్రీ పురుషుల వృత్తాంతంగా శ్లేష ధ్వని సహాయంతో బాష్పింప చేశాడు. ఇది అపురూపమైన వర్ణనాత్మకమైన వృత్తాంతం. తీగల మాటున దాచుకున్న వసురాజు గిరిక ముందుకు వస్తాడు. అతన్ని చూసి గిరిక ప్రేమిస్తుంది. మంజువాణి రాయబారంతో వారి పరస్పర ప్రేమ బయటపడుతుంది. శుక్తిమతి కోలాహల దగ్గరికి ఇంద్రాది దేవతలు దిగివచ్చి వసురాజు గిరిక వివాహ ప్రస్తావన తెస్తారు. శుక్తిమతి కోలాహలులు సంతోషంగా ఈ వివాహానికి అంగీకరిస్తారు. వైభవంగా వివాహం జరుగుతుంది. కథ సామాన్యంగా కనిపించిన రామరాజ భూషణుని సన్నివేశ కల్పనలు, పాత్ర చిత్రణలు, సంభాషణలు, వర్ణనలు, శ్లేషాది అలంకారాలు, శ్లేష మూలకమైన ధ్వని అర్థాలు కావ్యానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.